చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి అన్ని వాహనాలతోటి దాడి చేయడానికి వెళ్ళినటువంటి వీరాది వీరుడు, స్వాతంత్ర సమర యోధుడు ఎందుకు కుక్కిన పేనుల బాత్రూమ్ లో దాక్కున్నాడు? ఒకసారి చెప్పమనండి. ఏంటి ఈ రోజు బాత్రూమ్ లో దాక్కున్నాడా? మా బాత్రూమ్ లోనే దాక్కున్నాడు. బాత్రూమ్ లో దాక్కున్నాడు. బాత్రూమ్ నుంచి పారిపోవాలని ప్రయత్నం చేస్తుంటే వెనకమాల పోలీసులు చూసి దిక్కుతోచని పరిస్థితుల్లో అవకాశాలు లేక బయటకు వచ్చాడు. ఇది గమనించుకోండి, మీరు కావాలంటే విజువల్స్ చూడండి. చుట్టూ పోలీసులు చుట్టూ కమ్మేసిన తర్వాత దిక్కుదోచని పరిస్థితుల్లోనే ఈ రోజు అతను అదుపులోకి వచ్చాడు. ఈ 2 గంటలు కూడా వాళ్ళ నాయకులకు సహజంగానే మాట్లాడుకుంటూ ఉంటారు, ఏం చేయాలి, ఎలా చేయాలి, మీరందరూ రండి, పోలీసులను అడ్డుపడండి అని చెప్పని బతినాడుకుని ఉంటాడు. వాళ్ళకి తెలుసు కాబట్టి లోనకు వాళ్ళు కూడా వస్తే వాళ్ళని కూడా మడతేస్తారన్న విషయం వాళ్ళందరికీ తెలుసు కాబట్టి ఆల్రెడీ నిన్ననే ఇన్ఫర్మేషన్ ఆయనకు ఉన్నది, ఎక్స్పెక్ట్ చేసిండు ఈ రోజు వచ్చి నన్ను ఎత్తేస్తారని. అవునవును, అదే చెప్తుంది. వీళ్ళందరికీ ముందుగా ఏదో కబురు చేసి ఉంటాడు. బయటకు వచ్చారు కదా ఇందాక పేరున్న